హై ఫ్రెండ్స్, ఓటీటీ వనికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలు మిస్ చేసుకోవద్దని ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ఓరియన్ అండ్ ది డార్క్. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసమే కాదు, పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి కలర్స్, యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ యానిమేషన్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ యొక్క కంటెంట్ చాలా బాగుండడంతో ఈ మూవీని మీ పిల్లలతో కలిసి ఈ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దండి. లిస్ట్లో నెంబర్ 2 కర్రీ అండ్ సైనైడ్. ఇది ఒక సూపర్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రియల్ స్టోరీ ఆధారంగా రియల్ ఇన్సిడెంట్లకు సంబంధించి ఈ సిరీస్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సిరీస్లో ఉన్నటువంటి ఒక డేంజర్ గర్ల్ కథని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. అలాగే థ్రిల్లర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 3 రా. ఈ మూవీలో ఒక ఫుల్ వెజిటేరియన్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నుంచి ఒక పాపకైతే మనకు ఒక కిడ్నీ అయితే తినిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పాపకి ఏం జరుగుతుంది, అలాగే ఆ పాప ఫుల్గా మనకు నాన్ వెజిటేరియన్ అయితే మారుతుంది. అలాగే ఈ మూవీని మన ఇండియాలో అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కాస్ట్ ఎలెప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి రక్తపాతాలు, అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి నాన్ వెజ్కి సంబంధించి మనకు చాలా ఘోరంగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీని 18+ ఉన్న వాళ్ళు, అలాగే సెన్సిటివ్గా ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీకి కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మూవీని డెఫినెట్గా ఒకసారి లుక్ అయితే వేసుకోండి. అలాగే థ్రిల్లర్ లవర్స్కి, అలాగే ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 4 వెన్ ఈవెల్ లుకాస్. ఈ మూవీ కంటెంట్ పరంగా, స్టోరీ పరంగా కిరాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ హర్రర్ మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా సూపర్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు. వారి ఇంటి దగ్గర ఒక మర్డర్ అయితే జరుగుతుంది. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని హర్రర్ సీన్లు అయితే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయితే అవుతుంది. అలాగే ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి మూవీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 స్మైల్. ఇది ఒక ఎక్సలెంట్ హర్రర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే రేంజ్లో థ్రిల్నెస్ అయితే ఉంటుంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్రెండ్స్తో లేదంటే ఒంటరిగా అయితే వాచ్ చేయండి. అలాగే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి అవాయిడ్ అయితే చేసుకోండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి మూవీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 6 అస్వెన్స్. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓటీటీలో 10 రూపాయల రేటింగ్తో దూసుకెళ్ళినటువంటి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఆ గ్రూప్ అంతా కలిసి ఒక ఐలాండ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఐలాండ్లో మనకు ఎవరు లేనటువంటి ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరిగింది అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సీన్స్ని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ యూట్యూబ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ది రూమ్. ఈ మూవీ ఒక కొత్త కంటెంట్తో, ఒక కొత్త స్టోరీగా అయితే మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి థ్రిల్నెస్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఈ మూవీలో ఒక రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్లో మనం ఏం కోరుకుంటే అదైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి రూమ్ దగ్గరికి ఒక కపుల్ అయితే రావడం జరుగుతుంది. ఆ కపుల్స్ కూడా ఏం కోరుకుంటే అదైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి మూవీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి అవాయిడ్ అయితే చేసుకోండి. ఈ మూవీలో ఉన్నటువంటి కపుల్స్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి ఏమేమి కోరుకుంటారు అనేది మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. అందులో ఈ మూవీస్ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది అయితే చెప్పడం జరిగింది. ఓసారి ప్రీవియస్ వీడియోలను అయితే వాచ్ అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.